వస్తానని ఎందుకు చెప్పావురా చెట్టి? వాడంతా చెప్పాక నువ్వు వెళ్లకుండా ఉంటావా? వెళ్తానులే. అందుకే నువ్వు తగ్గకుండానే నేనే చెప్పాను. అసలు ఈ వెదవతో నాకు అంత అవసరమారా? నా బంగారమే నాతో ఉండుంటే అసలు ఇదంతా అయ్యేదా? ఏం చేస్తాం ప్రేమ్, జామ్ నిన్ను కాదనుకోవడానికి స్ట్రాంగ్ రీజన్ చెప్పకుండా ఈ వెదవలేదో చేస్తున్నారంటుంది. రే చిట్టి, ఆ రీజన్ ఏంటో కనుక్కుంటే చాలరా, ఈ పెళ్లి కూడా ఆపి పారేస్తా. చెప్పరా. రే ప్రేమ్, రేపు పెళ్ళి ఎన్ని గంటలకి? మన ఫ్రెండ్స్ అందరం వస్తున్నాం. పెళ్లి పోస్ట్ పోన్ అయిందిరా. దేనికిరా? ఏదో అయిందిలే, చెప్పానుగా రాకండి. ప్రాబ్లం లేదురా. మార్నింగ్ నువ్వు నన్ను కలిసావు కదా, నిన్ను వెతుక్కుంటూ ఒక అతను వచ్చాడురా. పిలుస్తున్నా కానీ నువ్వు వినిపించుకోకుండా వెళ్ళిపోయావు. నిన్ను అర్జెంటుగా కలవాలంటే నీ అడ్రస్ ఇచ్చి పంపించాను రా. రాలేదురా. అదేంటి? నీతో ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నాడు. చాలా కంగారుగా కనిపించాడు. సర్లే, ఎటెళ్ళిపోయాడో ఏంటో. ఉంటారా మరి? ఏంటి ప్రేమ్, రాలేదు అంటున్నావు? ఎవరో ఒక అతను నాతో ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వీడిని అడిగారంట. వీడేమో అడ్రస్ చెప్పాడంట. నా కోసం ఎవరన్నా వచ్చారా చిట్టి? లేదు ప్రేమ్, వస్తే నీ పేరుతో పిలుస్తారు కదా, నాకు వినపడలేదు. కంగారుగా కూడా ఉన్నాడంటరా. అంత అర్జెంటుగా నన్ను కలవాలనుకున్నప్పుడు అడ్రస్ దొరికా కూడా రాకుండా ఎలా ఉంటారు? ఏమై ఉంటుంది? చిటి, నాకిప్పుడు గుర్తొస్తుందిరా. మెహందీ అయ్యాక నేను బయటకు వచ్చాను. త్రిపాఠి కారులో ఎవరో ఉన్నట్టు, కదిలినట్టు అనిపించిందిరా. నేను చూసేలోపే ఆ నిషా దయ్యం వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్ళింది. నీ డౌట్ ఏంటి? నీకోసం ఎవరైనా వచ్చుంటారంటావా? వాళ్ళు ఏమన్నా చేశారంటావా? అంటే మెహందీ జరుగుతున్నప్పుడు ఈ గుణాగాడు వాడి బాబే కాసేపు కనిపించలేదురా. నాకదే డౌట్గా ఉంది. డౌట్ ఎందుకు ప్రేమ్, క్లియర్ చేసుకుంటే అయిపోతుంది కదా. సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తా. ఓకే రే చిట్టి, టైం వేస్ట్ చేయకు, బయట కెమెరా ఓపెన్ చేయి. ఓకే, చూడు. రే ఇంకా రివైండ్ చేయరా. ఓకే. చిట్టి స్టాప్. ఓకే, ఇప్పుడు ప్లే చేయరా. ఓకే ప్రేమ్. చా, నీ డౌట్ క్లియర్ అయిందా ప్రేమ్? ఆ రాస్కెల్స్ ఇతనే నా కోసం వచ్చాడని ఇంకా కన్ఫర్మ్ కాలేదురా. ఉండు. చెప్పరా. రే, ఒక పర్సన్కి మా అడ్రస్ ఇచ్చి పంపించానని చెప్పావు కదా, అతను ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడో చెప్పగలవా? ఆరా, అతను ఆరెంజ్ కలర్ షర్టు, క్రీమ్ కలర్ ప్యాంటు. థ్యాంక్స్ రా, తర్వాత కాల్ చేస్తాను. చిట్టి, ఇప్పుడు కన్ఫర్మ్ అయిందిరా. ఇతను నా కోసమే వచ్చాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, నీ కోసం వచ్చిన అతన్ని వీళ్ళెందుకు కిడ్నాప్ చేశారు? అసలు అతను నీకేం చెప్పాలనుకుంటున్నాడు? నాకొకటి స్ట్రాంగ్గా అనిపిస్తుంది చిట్టి. అతను నాకు చెప్పాలనుకున్నది జామ్ గురించి అయి ఉంటుంది. అది త్రిపాఠి గాడికి కూడా తెలుసుంటుంది. అంటే ఆ విషయం నీకు చెప్తే జామ్తో గుణాగాడి పెళ్లి ఆగిపోతుందని అతన్ని కిడ్నాప్ చేశారా? 100% అదే అనుకుంటానురా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పద. ఆ రాస్కెల్ని 4 తంతే వాడే కక్కుతాడు కదా. తొందరపడద్దురా. అతనెవరో నాకు తెలీదు. వాళ్ళ దగ్గర బందీగా ఉన్నాడు. ఇప్పుడు నేను బయట పెడితే అతని ప్రాణాలకే ముప్పు రావచ్చు. అదేంటో జామ్ కూడా తెలిసే ఉంటుంది. అది చెప్పే తనని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండొచ్చు. ముందు జామ్ని అడుగుదాం, పద. ఓకే. అక్కడ మీ నాన్న గొంతు ఆగిపోతుంది. చామంతి, అత్తా, ఏం లేదు. నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు. భోజనం చేయి. నాకు అస్సలు ఆకలిగా లేదత్తా. నీ పెళ్ళవుతుందన్న ఆనందంలో కడుపు నిండిపోయిందనుకోవడానికి లేదు. ఎందుకు ఈ మాట అన్నానంటే,
నీ మొహంలో సంతోషమే లేదు, బాధే కనిపిస్తోంది. అలా ఏం లేదత్తా. ఎందుకు చామంతి దాస్తావు? ఇష్టం లేని పెళ్లిని చేసుకుంటున్నా ఆ సంఘర్షణ నీలో కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. అదేంటో చెప్పొచ్చు కదమ్మా. చెప్పు జామ్, అడుగుతుంది కదా. నేనడిగేది అదే. నీలో నువ్వే నలిగిపోతున్నా ఆ బాధ ఏంటో చెప్పు. ఎందుకు గుణ ఎలాంటి వాడో తెలిసినా వాడితో పెళ్లికి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో చెప్పు జామ్. ఏవైనా ఉంటే కదా బాబు చెప్పగలను. జామ్, దేవుడు నా పెళ్ళి ఆపి మనకొక అవకాశం ఇచ్చాడు. దాన్ని నువ్వు వాడుకోకపోతే అర్థమే లేదు. చెప్పు జామ్. ఇంకా మౌనమే వహిస్తే కన్నీళ్లు మిగులుతాయి. ధైర్యం చేస్తేనే మన జీవితాలకు ఒక గమ్యం కనిపిస్తుంది. ఏమీ లేదు అంటుంటే వినరేంటి బాబు? చామ్, నిన్ను సూటిగా అడుగుతున్నాను. త్రిపాఠి గుణానే కదా నిన్ను ఏదో భయపెట్టి ఈ పెళ్లి కొప్పించారు? నన్నెందుకు భయపెడతారు? నేనెందుకు భయపడతాను? అసలు మీరేమనుకుంటున్నారు బాబు? నువ్వు చెప్తేనే కదా తెలిసేది. నాకే తెలుసుంటే ఈ పాటికి వాళ్ళిద్దరంతూ తేల్చేవాడిని కదా. చెప్పు చామ్, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి వెనక ఏదో రహస్యం ఉంది. ఏం లేదని చెప్తుంటే వినరే. ఇంకెలా చెప్పాలి బాబు మీకు? చామ్, నువ్వు చెప్తుంది అబద్ధమని నీ కళ్ళే చెప్తున్నాయి. నువ్వు నిజం చెప్పలేకపోతున్నావని నీ మొహమే చెప్తుంది. నువ్వు ఎవరికి భయపడకు చామ్, నీకు నేనున్నాను. నిన్ను బలవంతంగా ఆ గుణగాడు పెళ్లి చేసుకోలేడు. ఏం బెదిరించి పెళ్లి కొప్పించారో ఇప్పటికైనా చెప్పు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇదేం బాగోలేదు బాబు. తెలియని దానికి మీరెన్నిసార్లు అడిగినా ఏదో ఉందని ఏం కల్పించి చెప్పను. నన్నెవరూ బలవంతం చేయలేదు, భయపెట్టలేదు, బెదిరించలేదు. రహస్యాలు అంతకన్నా లేవు. నేనే ఇష్టపూర్వకంగా గుణాతో పెళ్లి కొప్పుకున్నాను. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. నా మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాను. లేదు జామ్, నేను నమ్మను. ఒక్కొక్కటి బయటికి లాగుతాను, దేన్ని వదలను. ప్లీజ్ దయచేసి నా గురించి ఆలోచించకండి. నా కోసం మీరేం చేయకండి. ఏది జరగదు. నువ్వు నిజం చెప్పకపోయినా సరే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపే తీరుతా. ఎందుకంటే నీకు నచ్చంది ఈ ప్రేమ్ ఏది జరగనివ్వడం. ఇది ఫిక్స్. మళ్ళీ ఎందుకు బాబు మీరు ఇలా తయారవుతున్నారు? అది నీకోసం. చాలు, నీకు తెలీదేమో, నేను చెప్తాను విను. నా కోసం ఒక పర్సన్. ఏం జరుగుతోందిరా?